హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 73 భాగం. పోలీసులని చూడగానే స్వాతినే కాదు సీత కూడా టెన్షన్గా చూస్తూ ఉండగానే రామ్ పోలీసుల వైపు చూస్తూ, నేను చెప్పింది ఈ అమ్మాయి గురించే అని స్వాతి వైపు చూపించగానే స్వాతి బెదిరిపోయి, అభి ప్లీజ్ నన్ను వదిలే, ఇంతలా బ్రతిమలాడుతున్న ఆడపిల్ల మీద కనికరం చూపలేవా, ప్లీజ్ అభి అని బ్రతిమలాడుతూ ఉంటే రామ్ చాలా సీరియస్గా, నువ్వు సీత జోలికి నా కుటుంబం జోలికి రాకుండా ఉండుంటే నేను నిన్ను వదిలేసేవాడిని స్వాతి. అసలు ముందు నువ్వు నన్ను మోసం చేసినప్పుడే నిన్ను జైల్లో పెట్టించాలనుకున్నాను. కానీ చెప్పా కదా, నా సీతనే నాకు అప్పగించావన్న ఒకే ఒక్క కారణంతో వదిలేశాను. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి చేయటానికి ప్రయత్నించావు. మరి నేనేం చేయగలనో కూడా చూపించాలి కదా. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉంది కేవలం ఎవరైతే నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళకి నీ నిజ స్వరూపం చూపించాలని. అనుకున్నట్టుగానే చూపించాను. నా పని అయిపోయింది. ఆడపిల్ల మీద చేయి చేసుకునే అలవాటు నాకు లేదు కాబట్టి ఇంకా నువ్వు ఇలా నా ముందు ఉండగలుగుతున్నావు స్వాతి. లేదంటే నువ్వు చేసిన వాటికి ఎప్పుడు నా చేతిలో ప్రాణం వదిలేసేదానివి అని పిడికిలు బిగించి నరాలు పొంగిన చేతుల్ని చూపిస్తూ చెప్పి, తీసుకువెళ్ళిపోండి తనని. ఇంకెప్పుడు మా ఇంటి వైపు కూడా చూడకూడదు. నేను చెప్పే వరకు ఈ అమ్మాయిని కలవటానికి ఎవ్వరూ రాకూడదు అని సీరియస్గా చెప్పి పంపించాడు. స్వాతి ఎంత ఏడుస్తున్నా ఎంత అరుస్తున్నా ఎవరూ కనికరం చూపలేదు. అందరూ తన వైపు అసహ్యంగా చూస్తూ ఉండగానే స్వాతిని తీసుకుని పోలీసులు వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిపోయాక భువనేశ్వరి గారు రామ్ వైపు చూస్తూ, ఇంటికి పెట్టిన దరిద్రం వదిలింది కన్నయ్య. ఇక ఈ ఇంటిని ప్రక్షాళన చేయించాలి. ఇకపై ఏ చెడు దృష్టి మన ఇంటి మీద మీ మీద పడకూడదు అని సీరియస్గా చెప్పి రూపగారి వైపు చూశారు. రూపగారు తలదించుకొని ఉండటంతో, ఇప్పుడు ఎందుకు తలదించుకున్నావు రూప? ఆ పిల్లని తెచ్చినప్పుడు తలదించుకొని ఉండాల్సింది. ఎన్నోసార్లు చెప్పాను ఆ పిల్లని నమ్మకు, అది నువ్వు అనుకున్నంత మంచిది కాదు అని. కానీ నువ్వు నా మాటని కొట్టిపారేసి దానిని దేవత అన్నట్టు నెత్తి మీద పెట్టుకున్నావు. చూసావా ఏం చేసిందో? సీత ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే నిజంగానే నువ్వు అన్నట్టు నా కన్నయ్యకి ఆ రాక్షితతో పెళ్లి చేసేదానివి. అప్పుడు నా కన్నయ్య జీవితాంతం బాధపడుతూ మన ముందే బ్రతికున్న శవంలా ఉండేవాడు. అప్పుడు నువ్వు సంతోషించేదానివి అని అరిచారు. క్షమించండి అత్తయ్య, తెలియకుండా తప్పు చేశాను, కానీ మీరు పుండు మీద కారం చల్లి మరీ బాధ పెట్టకండి. ఇప్పటికే నా కొడుకు విషయంలో నేను తప్పుటడుగు వేశానని బాధలో మునిగిపోయి ఉన్నాను. ఆ బాధని ఇంకా రెట్టింపు చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది అని ఏడుస్తూ బ్రతిమలాడుతుంటే భువనేశ్వరి గారు విసుగ్గా ఆవిడ వైపు ఒకసారి చూసి, అందుకే ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచించమని చెప్పేది. అనుభవం ఊరికే రాదు, ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కొంటేనే వస్తుంది అని చెప్పి సీత వైపు రామ్ వైపు చూసి, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతే రామ్ అందరి వైపు ఒకసారి చూసి సీతని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళిపోయాక నిరుపమ గారు గుండెలు బాదుకుంటూ, అమ్మో అమ్మో ఎంత గుండెలు తీసిన బంటు అది, మన కళ్ళ ముందే ప్రియుణ్ణి పిలిపించుకొని ఇంట్లో పెట్టించుకుందంటే ఇక పెళ్ళైతే మనందరినీ బయటికి గెండేసేది అని అంటే, సరియు గారు కూడా వంత పాడుతూ, అవును, అలాంటి వాళ్ళని మన ఇంట్లోకి రానిచ్చి మనం కూడా తప్పు చేశాం అని అన్నారు.
రుక్మిణి గారు వెటకారంగా. అంత తప్పు చేసినట్టు అనిపించి ఉంటే ఆ రోజు ఎందుకు ఆ అమ్మాయిని అంత సపోర్ట్ చేశారు మీరిద్దరు వదిలిను? ఆ రోజు ఆ అమ్మాయితో గట్టిగా మాట్లాడి ఉంటే ఈరోజు ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పి, అక్కాను పద అంటూ రూపగారిని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయారు. ఫోన్ కట్ కావటానికి ముందే రూపగారి మాటలు విన్న సరస్వతి గారు ఒక్కసారిగా కంగారు పడిపోయి, నా కూతురు గురించి ఇప్పుడు నిజం బయటపడింది, అక్కడ నా కూతురు ఎలా ఉందో ఏమో అని అనుకుంటూ మెడ కాళ్ళు నొప్పులు చేయి నొప్పులు పుడుతున్నా పట్టించుకోకుండా హడావిడిగా బయటికి వచ్చి కనిపించిన ఆటో ఆపి మరీ రామ్ మ్యాన్షన్కి చేరుకున్నారు. గేట్ బయట ఆపేసిన ఆవిడతో వాచ్మెన్, మీకు లోపలికి ఎంట్రీ లేదు మేడం, పొరపాటున మీరు వచ్చిన మెడపట్టి బయటికి గంటేమని లోపల చిన్నసారి ఆర్డర్ వేశారు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకే మంచిది అని సీరియస్గా చెప్పారు. ఏమయ్యో, లోపల నా కూతురు ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా నీకు? ముందు నా కూతుర్ని నేను చూడాలి, నువ్వు తలుపు తెరువు అని అరుస్తూ గోల చేస్తూ ఉంటే మెయిన్ సెక్యూరిటీ హెడ్ వచ్చి విసుగ్గా ఆవిడ వైపు చూస్తూ, మీ కూతురు ఈ ఇంట్లో లేదు, పోలీస్ స్టేషన్లో ఉంది, మీరే కనుక ఆ అమ్మాయి కన్న తల్లి అయితే వెళ్ళి ఒకసారి కలవండి, కలిసి వచ్చి ఇక్కడ మాట్లాడండి, ఇది అభిరామకృష్ణ సార్ గారు చెప్పారు, కాబట్టి మీరు వెళ్ళి ఆ పని చూసుకోండి అని చిరాగ్గా చెప్పి వెళ్ళిపోయారు. సరస్వతి గారు బయట నుంచి మ్యాన్షన్ వైపు చూస్తూ, జైలుకి పంపించారా నా కూతుర్ని? ఎంత ధైర్యం మీకు నా కూతుర్ని జైలుకి పంపించటానికి? మీ అంత తేలుస్తాను, మిమ్మల్ని మీడియా ముందుకు లాగుతాను, చూస్తూ ఉండండి అని ఈ సరస్వతి పెట్టుకొని మీ గౌరవం మీరే నాశనం చేసుకున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటే బయట వాచ్మెన్, వెళ్ళవమ్మా ఇక్కడి నుంచి, నీ కూతురేదో ఉత్తమరాలన్నట్టు మాట్లాడుతున్నావు, ఏ తప్పు చేయకపోతే మా సార్ వాళ్ళే ఎందుకు పోలీసులకు పట్టిస్తారు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నేను పోలీసులకు ఫోన్ చేసి నిన్ను పట్టించమంటావా న్యూసెన్స్ చేస్తున్నావని అని అనటంతో సరస్వతి గారు కొంచెం తగ్గి ఆవేశంతో ఊగిపోతున్నట్టు మొహం పెట్టి, తేలుస్తాను, అందరి సంగతి తేలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దగ్గరలో ఉన్న జైలుకి వెళ్ళిన ఆవిడికి స్వాతి గురించి తెలియక మరో పోలీస్ స్టేషన్ అడ్రస్ చెప్పడంతో మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా అదే సమాధానం దొరకటంతో ఇంకొక పోలీస్ స్టేషన్కి, అలా ఒక 4 పోలీస్ స్టేషన్స్ తిరిగేసరికి చేతులు కాలు మెడ మొత్తం నొప్పులు మొదలవటంతో తల పట్టుకుని, ఎక్కడ ఉన్నావు స్వాతి, నీకోసం పిచ్చిదానిలా వెతుకుతున్నాను, ఏం చేసి చచ్చావే నువ్వు, వద్దు వద్దు అంటున్నా రెచ్చిపోయి అనవసరంగా ఇరుక్కున్నావు, ఇప్పుడు నిన్ను ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళకి నిజం తెలిసాక వాళ్ళు నిన్ను అసలు నా కంటికి కూడా కనిపించనివ్వరు అనుకున్నాను, అనుకున్నట్టే చేశారు, ఈలోపు నువ్వు పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలు అవుతావు, అభి మన ఇంటి అల్లుడు అవుతాడు అనుకున్నాను, కానీ అంతా రివర్స్ అయ్యి మొత్తం మన చేయి జారిపోతుందని ఊహించలేదు, ఇదంతా ఆ సీత వల్లే, దానిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను అని ఆవేశంగా అనుకుంటూ మరోసారి మ్యాన్షన్కి చేరుకున్నారు. రూపగారిని రూమ్కి తీసుకువెళ్ళిన రుక్మిణి గారు, అక్క నువ్విక ఆలోచించకు, అభి అన్నీ చూసుకుంటాడు, మన వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా చూసుకుంటారు, అనవసరంగా నువ్వేదో తప్పు చేశావని ఫీల్ అవుతూ నీ మీద నువ్వు బ్లేమ్ వేసుకోకు, నువ్వు ఏ తప్పు చేయలేదు, కేవలం నువ్వు చేసింది వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మటం మాత్రమే, వదిలేసేయక్క, జరిగిందేదో జరిగిపోయింది, అనవసరంగా ఆలోచించి మెదడు పాడు చేసుకోవటం ఎందుకు చెప్పు అని అనటంతో రూపగారు ఏడుస్తూ, నేను పెద్ద మూర్ఖురాలిని కదా, లేకపోతే అలాంటి వాళ్ళ మాటల్ని నమ్మి నా కుటుంబాన్ని ఎదిరిస్తాను చెప్పు
అప్పటికి అందరూ అంటూనే ఉన్నారు, ఆ స్వాతి మంచిది కాదు, అనవసరంగా నువ్వు దాన్ని నమ్మి ఈ కుటుంబాన్ని బాధపడేలా చేయకు అని. కానీ నేను పిచ్చిదానిలా వాళ్ళ మాటలే నమ్మి వాళ్ళ వైపు ఒత్తాసు పలుకుతూ అందరికీ స్వాతి అంటే ఇష్టం లేదన్నట్టు ఊహించుకుంటూ బ్రతికేశాను. ఎంత పిచ్చిదాన్ని అని విరక్తిగా నవ్వుతూ ఉంటే రుక్మిణి గారు కంగారుగా, అక్కా ప్లీజ్, నువ్విలా మాట్లాడి నన్ను భయపెట్టకు. నువ్వు ఎప్పటికీ ది గ్రేట్ స్వరూపవి, మన పిల్లలందరికీ రోల్ మోడల్వి. నీ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్క తప్పటడుగు వేశావు. దాని మూల్యం చెల్లించకముందే త్వరగానే మన ఇంట్లో పరిస్థితులు మామూలు అయిపోయాయి. మన రిలేషన్స్ ఎవరిని నాశనం చేసేలా మారలేదు. దానికి సంతోషించాలి. ఇవన్నీ వదిలేసేయక్క, మనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అంతేకాని వేరే ఏదో అనుకుంటూ కూర్చోలేం కదా అని ఓదార్చటానికి ప్రయత్నిస్తూనే రూపగారిని బలవంతంగా నిద్రపోయేలా చేశారు. రూంలోకి వచ్చిన రామ్ సంతోషంగా సీతని గట్టిగా హత్తుకొని, ఈ రోజుతో మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది సీత. ఇక స్వాతి మన వైపు చూడటానికి కూడా భయపడుతుంది, చూస్తూ ఉండు అని సంతోషంగా అన్నాడు. కానీ రామ్ గారు, మీరెందుకు ఆ స్వాతిని ఒక్కదాన్నే జైలుకు పంపించారు? తనతో పాటు మా పెద్దమ్మ కూడా ఉంది కదా. నిజం చెప్పాలంటే కొన్ని రోజుల ముందు వరకు ఆవిడ మీద నాకు ఎటువంటి కోపాలు ద్వేషాలు ఏవీ లేవు. కానీ ఈరోజు ఆవిడ నా బిడ్డ ప్రాణాల మీదకి తీసుకువచ్చింది. అటువంటి ఆవిడ కోసం నేను ఆలోచించలేను. ముఖ్యంగా నా మీద ఇంత ద్వేషం పెంచుకున్న ఆవిడ బయట ఉంటే మనకి మన బిడ్డకి అంత మంచిది కాదు. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆవిడని కూడా ఈ సిటీ నుంచి వెళ్ళిపోయేలా చేయండి అని అంది సీత తన భయాన్ని మనసులోనే దాచేస్తూ. ఆవిడకి అంత సీన్ లేదులే అని రామ్ రెక్లెస్గా అంటుంటే సీత ఆశ్చర్యంగా చూస్తూ, మీరు పెద్దమ్మకి కొంచెం కూడా గౌరవం ఇవ్వటం లేదు అని అంది. అలాంటి దానికి గౌరవం ఇవ్వటం కంటే ఎత్తి కుదేసి 2 ఒక్కలు చేయటం నాకు చాలా ఇష్టం సీత. అనవసరమైన వాటి గురించి మాట్లాడకుండా నోరు మూసుకుని కొంచెం రిలాక్స్ అవ్వు. ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకున్నావు, చాలు అని అన్నాడు. అదంతా మీ పాప కోసమే కదా అని సీత బొంగమూతి పెట్టుకుంటే, ఆఫ్ కోర్స్ నా పాప కోసం కాక నీ కోసం ఆలోచిస్తానని కలలు కంటున్నావా ఏంటి? అంత లేదు. ఇక్కడ నేను కేవలం ఆలోచించేది నా పాప కోసం అని, నా పాపని కనే అమ్మ కోసం అని సీత బుగ్గలు లాగి, మొత్తానికి సాధించేశావు సీత, స్వాతిని బయటికి పంపేశావు అని అన్నాడు. నేనెక్కడ పంపేశానండి? అత్తయ్య గారు చాలా కోపంతో ఊగిపోతూ పంపించేశారు. యాక్చువల్గా ఒక 2 రోజులు దానిని బీభత్సంగా ఏడిపించి భయపెట్టి నిద్ర లేకుండా చేసి 3వ రోజు దాని బండారం బయటపెట్టి బయటికి గెంటిద్దామనుకున్నాను. కానీ ఆలోపే ఇదంతా జరిగిపోయింది అని సీత పెదవి విరిచి చెప్పి, అయినా పర్వాలేదులేండి, అది వెళ్ళిపోయింది కదా, అది చాలును రామ్ గారు నాకు. ఇక మన బేబీ గురించి నాకు ఎటువంటి భయం లేదు. తను చాలా సేఫ్గా ఉంటుంది. ఎంతైనా మన మ్యాన్షన్లో మన వాళ్ళందరూ బంగారాలు కదా, మనసున్న వాళ్ళు కదా అని నవ్వుతూ అంది సీత. అదైతే నిజమే. సరే, ఇక నువ్వు పడుకో సీత, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవన్నీ వదిలేసి వచ్చేశాను అని చెప్పి సీతని రెస్ట్ తీసుకోమని చెప్పి రామ్ కిందకి వచ్చి తల్లి రూంలోకి వెళ్ళాడు. అక్కడ రుక్మిణి గారు రూపగారిని నిద్రపుచ్చుతూ ఉండటం చూసి ఇప్పుడు డిస్టర్బ్ చేయటం ఎందుకు అనుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా తన నాన్నమ్మ గదికి వెళ్ళి వాళ్ళు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్న భువనేశ్వరి గారి ఎదురుగా కింద కూర్చుని, ఏంటి నాని అంతలా ఆలోచిస్తున్నావు? స్వాతి విషయంలో నేను చేసింది తప్పని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. అస్సలు కాదు కన్నయ్య, అలాంటి వాళ్ళకి మరో ఛాన్స్ ఇస్తే మన కుటుంబాన్ని కుక్కటి వేళ్లతో సహా పెకిలించేస్తారు. కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నిన్ను సాధించుకోవడం కోసం ఇంత దూరం ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు నువ్వు జైలుకి పంపిస్తే ఊరుకుంటారా?
మళ్ళీ ఏదో ఒకటి చేయరని నమ్మకం ఏంటి చెప్పు? అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని అన్నారు భువనేశ్వరి గారు. అయ్యో, నా షేర్ని నాని ఎక్కడ తప్పిపోయింది? నేనెప్పుడు నా నాని ఇలా భయపడటం చూడలేదే. నా విషయంలో ఎందుకంత వీక్ అయిపోతుంది అని రామ్ నవ్వుతూ అడిగి, వాళ్లకు అంత సీన్ లేదు నాని. అదే ఉండుంటే డైరెక్ట్ అటాక్తో నన్ను ఎదుర్కొనేవాళ్ళు. ఇలా సీతని అడ్డం పెట్టుకుని నన్ను బలహీనం చేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించకూడదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను అని ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు రామ్. నాకు తెలుసు కన్నయ్య, నువ్వన్నీ చూసుకుంటావని. కానీ జాగ్రత్త, నా బంగారం నువ్వు. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను అని బెంగగా చెప్పి రామ్ మోహన్ తడిమి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక వెళ్ళు కన్నయ్య, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అనటంతో సరే అని చెప్పిన రామ్ ఎక్కువగా ఆలోచించొద్దు అని మరీ మరీ చెప్పి బయటికి వచ్చేసరికి ఎదురుగా నిలబడి జాలిగా చూస్తూ ఉన్నారు నిరుపమ గారు, సరయు గారు. ఆ చూపుని ఏమాత్రం పట్టించుకొని రామ్ ముందుకు వెళ్తూ ఉంటే, అయ్యో అభి, ఇంకొన్ని రోజులు ఆగుంటే ఆ స్వాతి ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుని ఎంత మోసం చేసేది. దాన్ని మోసాన్ని ఇంత త్వరగా కనుక్కున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ అభి, నీ భార్య ఎందుకు నిజం తెలిసినా సైలెంట్గా ఉంది? అంటే నీ భార్యకి నువ్వంటే ఇష్టం లేదా? అందుకే నువ్వు పోతే పోయావు నాకేంటి అని అనుకుంటూ సైలెంట్గా ఉందా అని వెటకారంగా అడిగారు నిరుపమ గారు. సరయు గారు కూడా అంతే వెటకారంగా, అభి, ఆ అమ్మాయికి నిజం తెలిసాక మనతో చెప్తే ఆ స్వాతి బెడద ఎప్పుడో వదిలేది కదా. పైగా తన గురించి ఏమీ చెప్పకుండా దాచేసి ఇంత దూరం పరిస్థితిని తీసుకువచ్చింది అంటే మన కుటుంబ సభ్యుల మీద సీతకి ఏమాత్రం గౌరవం లేనట్టుంది అభి. కొంచెం దీని గురించి అందరితో మాట్లాడు అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.